హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ చాలా టెన్షన్ పడుతూ, అత్త మన ఇద్దరం కలిసి అన్ని గదుల్లో లక్ష్మిని చూద్దాం పద అని అంబికతో చెప్తే, అంబిక సరే పద విహారీ అని ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. ఇంకా ఫస్ట్ ఆ గదిలోకి వెళ్ళి చూస్తే, ఏంటత్త ఈ గదిలోనే కదా పడుకోబెట్టామని చెప్పారు అని అంటే, అవును విహారీ ఇక్కడ లేదు కదా అంటే, సరే పదత్త ఇంకా వేరే గదిలో ఎక్కడైనా ఉందేమో చూద్దాం అని విహారీ అలాగే అంబిక ఇద్దరు కలిసి వేరే వేరే గదుల్లో చూస్తూ ఉంటారు. అలా విహారీ వేరే గదిల వైపు వెతుకుతూ ఉంటే, అంబిక ఏమో ఇంకో వైపు వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్గా లక్ష్మి ఉన్న గది దగ్గరికి అంబిక వస్తుంది. రూమ్ నెంబర్ 2లో అంబిక అక్కడ లక్ష్మి ఉంటుంది కదా. అంబిక వచ్చి ఓపెన్ చేసి చూస్తే అక్కడే లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మిని చూసి అంబిక అలాగే వదిలేసి డోర్ పెట్టేస్తుంది. అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు. రాగానే అత్త కనిపించిందా, ఈ గదిలో ఏమైనా ఉందా అని అంటూ విహారీ అడిగితే, లేదు విహారీ నేను చూశాను కదా, లేదు అందుకే డోర్ క్లోజ్ చేశాను, పద బయట ఎక్కడైనా ఉందేమో చూద్దాం అని అనుకుంటూ ఉండగానే అక్కడికి సహస్ర, వాళ్ళ ఫ్రెండ్ రోహిత్ అలాగే స్మిత ముగ్గురు వచ్చేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాడు విహారీ, చెప్పండి లక్ష్మి కనిపించిందా అని అంటూ విహారీ సహస్ర ఫ్రెండ్స్ని అడిగితే, స్మిత రోహిత్ ఇద్దరు ఇలా అంటారు, ఇక్కడ ఉంది, తను వెళ్ళిపోయింది కదా అని రోహిత్ అంటాడు. ఏంటి తను వెళ్ళిపోయిందా అని విహారీ అంటే, అవును తను ఇందాక వేరే కారులో వెళ్ళటం మేము చూసాం అని అంటూ రోహిత్ స్మిత చెప్తారు. చెప్పేసరికి సహస్ర అంటుంది, చూసావా బావా తను ఆల్రెడీ వెళ్ళిపోయిందంట, తను బాగానే ఉంది, నువ్వే ఇలా పిచ్చోర్లాగా చేస్తున్నావు, తను వెళ్ళిపోయిందంట బావా, పద వెళ్ళిపోదాం అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు విహారీ నమ్మలేకపోతూ ఉంటాడు, లేదు తను వెళ్ళిపోయి ఉండదు, నాకు తెలిసి తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, లేదంటే మనకు తెలిసేది కదా ఇంకా ఎవరి కారులో వెళ్తుంది అని విహారీ అంటాడు. అలా అనేసరికి లేదు బావా వెళ్ళిపోయిందంట కదా అని అంటూ ఉంటే ఇంకా విహారీ ఒకసారి మొత్తం అంతా పరిగెత్తుకుని మళ్ళీ వచ్చేస్తాడు. చూడు బావా నువ్వు ఎంతసేపు వెతికినా లక్ష్మి కనిపించదు, తను ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా, పద బావా అని అంటూ సహస్ర చెయ్యి పట్టుకొని విహారిని తీసుకొని వస్తూ ఉంటుంది. అంబిక ఇక అక్కడే ఉంటుంది. వెనక్కి ఆగిపోయి లోపలే ఉండిపోయి అంబిక సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్ అని అంటే, చెప్పు అంబిక మేము వస్తున్నాం అని అంటూ చెప్పగానే, మీరు వచ్చిన ఇప్పుడు ఇక్కడ విహారీ దొరకడు, మీకు ప్రయోజనం ఉండదు, విహారీ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు అంటే, అదేంటి అంబిక ఉంటాడని చెప్పావు కదా అంటే, నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను కానీ నీవు లేట్ చేసావు, సరే విహారీ వెళ్ళిపోతున్నాడు కానీ నీకు ఇంకొక ఛాన్స్ ఉంది అంటే ఇంకేంటి అని అంటూ సుభాష్ అంటే, అదే లక్ష్మి రూమ్ నెంబర్ 2లో లక్ష్మి ఉంది, దాన్ని వేసేసే అని అంటూ అంబిక చెప్తే, అప్పుడు సుభాష్ ఆర్ యూ షూర్ తాగుండి మాట్లాడుతున్నావా అని అంటే, లేదు కరెక్ట్గానే ఉన్నాను, నేను తాగలేదు, అయినా నాకు దాని మీద ఎప్పటి నుంచో ఉంది, దాన్ని వేసేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, అందుకనే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, విహారీ మిస్ అయినా అది మిస్ అవ్వకుండా ఈరోజు వేసేసే అని అంటూ చెప్పేసరికి సుభాష్ సరే వచ్చేస్తున్నాం అని అంటాడు. సరే నేను బయలుదేరుతున్నాను అని అంబిక ఫోన్ పెట్టేస్తుంది. ఇక విహారీ సహస్ర ఇద్దరు అలా వెళ్తూ ఉంటే అంబిక కూడా వెనకాలే వచ్చేస్తుంది. విహారీ కంగారుగా కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు సహస్ర ఇలా అంటుంది, అయ్యో బావా ఈ కంగారు పడుతున్నావు, లక్ష్మి వెళ్ళిపోయింది చెప్పారు కదా, పద బావా అనేసి ఇంకా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లక్ష్మి ఆ గదిలో ఉంటుంది కదా. ఇక అప్పుడే స్మితతో రోహిత్ ఇలా అంటూ ఉంటాడు, థ్యాంక్ యూ స్మిత, నీ వల్లే ఈరోజు నేను ఎంజాయ్ చేయబోతున్నాను, నువ్వు నా కోసం ఏర్పాటు చేసావా అని అంటే, అవును చూడు ఆ రూమ్లో ఉంది, నేను వెళ్తాను అనేసి తను వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే రోహిత్ అలా వెళ్తూ ఉంటే, ఎంజాయ్ అనేసి తను చెప్తుంది. సరే అని చెప్పి రోహిత్ లక్ష్మి పడుకున్న గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి లక్ష్మి పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ అలా వెళ్ళిపోయి లక్ష్మిని అలాగే మొత్తం అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా కూర్చొని లక్ష్మిని ఇలా ముట్టుకోపోయి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటే నువ్వు నా మీద చేయి చేసుకుంటావా, నేనేం చేశానే, నీతో కలిసి డాన్స్ చేయాలి అనుకున్నాను, నువ్వు బాగున్నావు కదా, అందంగా ఉన్నావు కదా అని అనుకున్నాను, నిన్ను ఏం చేశాను, జస్ట్ పట్టుకున్నాను, చేయి పట్టుకొని డాన్స్ వేద్దాం రా అన్నాను, ఏదో నడుముకి చేయి తగిలింది, దాంతో ఊరుకుండొచ్చు కదే, ఊరుకోకుండా నువ్వు నా మీద చేయి చేసుకుంటావా, నువ్వు నన్ను కొట్టినందుకే, అందరి ముందు అవమానించినందుకే ఈరోజు నీ జీవితం మీద దెబ్బ పడబోతుందే అని అంటూ రోహిత్ అలా తనని ఇలా ముట్టుకోబోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మికి కొంచెం కొంచెం స్పృహ వస్తుంది. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. తను ఎవరో సరిగ్గా కనిపించదు. ఇలా అంటూ ఉంటుంది, ఎవరు నువ్వు నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక దీనికి స్పృహ వచ్చేస్తుంది. ఇది మొత్తం స్పృహ లేకుండా ఉందేమో అనుకున్నాను నేను అని రోహిత్ అనుకుంటాడు. ఇక అప్పుడే లక్ష్మి
అలా మళ్ళీ పడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిత్ మళ్ళీ ముట్టుకోబోతే లక్ష్మి లేస్తుంది. లేచి ఏయ్ ఎవరు నువ్వు జరుగు అని తోసేస్తూ ఉంటుంది. ఇక దీన్ని ఇలాగైతే కాదు, ఇలా అయితే అరుస్తుంది, అసలు నన్నేం చేయనివ్వదు అని అనుకుని ఒక స్ప్రే తీసి లక్ష్మి మొహన కొడతాడు. కొట్టేసరికి లక్ష్మి మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోతుంది. బెడ్ మీద పడుకోబెట్టేస్తాడు. ఇక అప్పుడే అక్కడ ఉన్న ఒక ప్లేట్లో పువ్వులన్నీ ఉంటాయి. ఆ పువ్వులన్నీ తీసి లక్ష్మి మీద వేస్తూ ఉంటాడు. పువ్వులన్నీ లక్ష్మి మీద వేసి ఇలా అంటూ ఉంటాడు, ఒసే నిన్ను ఈరోజు వదిలిపెట్టనే, అనుభవించేదాకా నేను ఈరోజు వదిలిపెట్టను, నా కసి తీరా అనుభవిస్తాను కాదు, నిన్ను ఊరికే వదిలిపెట్టాను అనుకుంటున్నావా, చూడు ఏం చేస్తానో అని అనుకుంటూ పువ్వులు వేస్తూ లక్ష్మి పైకి వెళ్తూ ఉంటాడు. ఇక విహారీ సహస్ర వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత విహారీ చాలా డల్గా కనిపిస్తూ ఉండటంతో సహస్ర ఇలా అంటుంది, ఏంటి బావా ఎందుకు అలా ఉన్నావు, పార్టీ చేసుకున్నామన్న మూడే లేదు, బ్యాచిలర్ పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాము, ఈ లక్ష్మి వల్ల అంతా స్పాయిల్ అయిపోయింది, అసలు నువ్వు ఇంకా ఎందుకు బావా ఆలోచిస్తున్నావు, లక్ష్మి వెళ్ళిపోయిందని తెలిసినా సరే తన కోసమే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, నేను పక్కనే ఉన్నా నీకు ఆ ఫీలే లేదు బావా అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే విహారీ ఒక్క నిమిషం అనేసి కార్ ఆపి ఒకసారి దిగండి అని అంటే వాళ్ళు కారులో నుంచి అంబిక సహస్ర దిగుతారు. విహారీ ఇలా అంటాడు, చూడు నాకు ఎందుకో లక్ష్మి అక్కడే ఉందేమో అని అనిపిస్తుంది, ఒకసారి నేను వెళ్ళి చూసేస్తాను, అత్త మీరిద్దరూ కలిసి కార్ డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని విహారీ చెప్తే సహస్ర అంటుంది, బావా ఏంటి బావా ఇది, అసలు తన కోసం నువ్వు వెళ్ళటం ఏంటి బావా, తను వెళ్ళిపోయిందని చెప్పినా నువ్వు వినిపించుకోకుండా మళ్ళీ లక్ష్మి లక్ష్మి అని వెళ్తున్నావు, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా బావా, అసలు బ్యాచిలర్ పార్టీ చేసుకున్నామన్న ఆనందమే లేదు, తనని అనవసరంగా తీసుకొచ్చామనిపిస్తుంది అంటే, చూడు సహస్ర నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మన ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి, అది ఎవరికో ఎక్కడో ఏదో జరిగిందంటేనే చాలా బాధపడతాం, అలాంటిది మన ఇంటి నుంచి మనం పార్టీ చేసుకున్న చోటుకి తీసుకువెళ్ళిన ఆ అమ్మాయికి ఏదైనా జరిగింది అంటే తట్టుకోగలమా, చూడు నేనైతే దాన్ని భరించలేను, అందుకే వెళ్ళి లక్ష్మిని వెతుక్కుని తీసుకొని వస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త, మీరిద్దరూ వెళ్ళిపోండి అని అంటే, కాదు బావా నువ్వు ఉండు అని అంటూ ఉంటే, లేదు నేను లక్ష్మికి ఏమైనా అయితే ఇంకా మన వల్ల ఇలా జరిగిందని నేను జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, అది నేను తట్టుకోలేను, నేను భరించలేను, నేను వెళ్తాను అనేసి అత్త మీరు వెళ్ళిపోండి అని విహారీ వెళ్ళిపోతూ ఉంటే సహస్ర బాధపడుతూ, ఏంటి పిన్ని ఇది, అసలు ఆ లక్ష్మిని అనవసరంగా తీసుకెళ్ళామా అనిపిస్తుంది నాకు, అసలు చాలా బాధగా ఉంది నాకు, అనవసరంగా లక్ష్మిని తీసుకెళ్లకుండా ఉండుంటే ఇప్పుడు సంతోషంగా పార్టీ జరిగేది అని అంటూ ఉంటే అంబిక ఒక్క నిమిషం సహస్ర అని కార్ వెనకాలకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది సుభాష్కి. సుభాష్ అని అంటే చెప్పు అంబిక మళ్ళీ ఏంటి ఫోన్ చేసావు అని అంటే, మళ్ళీ ఛాన్స్ మనకి మిస్ అవ్వలేదు అంటే ఏం మాట్లాడుతున్నావు అంబిక అని అంటూ సుభాష్ అంటే, అదే విహారీ మిస్ అయిపోయాడు అనుకున్నాం కదా, ఇంకా ఒకసారి టైం వచ్చిందంటే అది జరిగిపోతుంది అనుకుంటా, అందుకే విహారీ మళ్ళీ అక్కడికి వస్తున్నాడు, అక్కడ ఒంటరిగా విహారీ లక్ష్మి ఇద్దరు మాత్రమే ఉంటారు, వాళ్ళిద్దరినీ వేసి పడేసాయి అని అంటూ అంబిక చెప్తుంది. ఇక అప్పుడే సుభాష్ సరే అలాగే చేస్తాను అని అంటాడు. ఇక అప్పుడు ఫోన్ పెట్టేశాక అంబిక సహస్ర సహస్ర అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు విహారీ అక్కడికి వచ్చేస్తాడు ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ దగ్గరికి. ఇక అప్పుడే అక్కడ రోహిత్ ఏమో అలా ఆ లక్ష్మి మీద పడబోతూ ఉంటాడు, లక్ష్మిని చూస్తూ ఇలా చేతులు వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఆ గదిలోకి వస్తూ ఉంటాడు. లక్ష్మికి రోహిత్ చెయ్యి వేయగానే మెలకు వచ్చేస్తుంది. వదిలే నన్ను వదిలే అని అంటూ అరుస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు, నన్ను వదిలిపెట్టు అని అరుస్తూ ఉంటుంది. ఇక పిల్లోస్తో అవిడితో కొడుతూ ఉంటుంది లక్ష్మి. ఆగవే అని అంటూ ఉంటాడు. అయినా సరే వినిపించుకోకుండా లక్ష్మి కొడుతూ ఉంటుంది. అప్పుడే ఆ గది దగ్గరికి రాగానే విహారికి శబ్దం వినిపిస్తుంది. లక్ష్మి అని అంటూ పిలుస్తాడు. ఇక అయినా సరే ఆ సౌండ్ వినిపిస్తూ ఉండటంతో విహారీ గట్టిగా డోర్ ఓపెన్ చేసేసరికి ఇంకా అప్పుడే ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ రోహిత్ కట్టన్ వెనకాల వెళ్ళి తాక్కుంటాడు. ఇంకా లక్ష్మి అని అరుస్తూ ఉండటంతో ఇతను ఈ సమయంలో వచ్చాడు, అక్కడ పక్కన తాక్కుంటాడు కదా. ఇక లక్ష్మి అలా ఉండటం చూసి విహారీ లక్ష్మిని ఇలా పట్టుకుంటాడు. లక్ష్మి ఏమైంది లక్ష్మి, ఏం జరిగింది లక్ష్మి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఇలా తూలిపోతూ ఉంటుంది. లక్ష్మిని పట్టుకొని చూడు లక్ష్మి నన్ను చూడు అని విహారీ ఇలా తన ఫేస్ పట్టుకొని తనని పట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు. అయినా సరే లక్ష్మి వినిపించుకోకుండా ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు రోహిత్ వల్ల భయపడుతుంది కదా. అందుకే విహారీ అలా అంటూ ఉండగానే లక్ష్మి తల మీద అలాగే బెడ్ మీద అన్ని పువ్వులు చూసి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది ఇలా జరిగింది అని అనుకుంటూ అబ్జర్వ్ చేసి ఇలా పక్కకి చూసేసరికి అక్కడ షూస్ కనిపిస్తూ ఉంటాయి, రోహిత్వి కాళ్ళు కనిపిస్తాయి. అది చూసి రోహిత్ చాలా అక్కడ దాక్కుని ఉంటాడు కదా. ఇక విహారీ
లక్ష్మిని బెడ్ మీద కూర్చోబెట్టేసి తను ఫాస్ట్గా వెళ్ళి కట్టను తీస్తే ఇంకా రోహిత్ కనిపిస్తాడు. చూసి రే ఏం చేస్తున్నావురా ఇక్కడ, ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఇలాగేనా చేసేది నువ్వు అని అంటూ ఉంటే, ఇంకా అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు నిన్ను ఇలా చూశాను కదా, ఇంకా ఏం చెప్పటానికి చూస్తున్నావు, ఏం చెప్పి నమ్మించాలని చూస్తావు, ఇంకా నమ్మటానికి లేదు, నువ్వే ఇదంతా చేసావు కదరా అని చెప్పేసి రోహిత్ని కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి మీదే చెయ్యి వేస్తావారా నువ్వు, లక్ష్మి మీదే ఇలాగే ముట్టుకుంటా నిన్ను చంపుతావు అని విహారీ అలా విహారీ కొడుతూ ఉంటే, ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడ సుభాష్ వాళ్ళు వస్తారు. ఇక తప్పించుకోబోతే విహారీ రోహిత్ వెంట పడితే లక్ష్మిని చూసిన సుభాష్ రౌడీలు చూసి ఇలా అనుకుంటారు, ఇక వాడి సంగతి తర్వాత చెప్దాం, ముందు దీన్ని తీసుకుపదని అంటూ సుభాష్ అంటాడు. ఇక అలా అనేసరికి రౌడీలు లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి నోరు మూసేసి అలా తీసుకొని వెళ్తూ ఉంటే తప్పించుకోవడానికి చూస్తుంది, అయినా సరే విడవకుండా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక విహారీ రోహిత్ని కొడితే రోహిత్ కూడా పారిపోతాడు. ఇక విహారీ వచ్చి అలా పైకి వచ్చి చూసేసరికి లక్ష్మి అలా పైనుంచి విహారీ చూసేసరికి లక్ష్మిని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా విహారీ చూసి షాక్ అయిపోతాడు. లక్ష్మి అని అంటూ అరవటంతో సుభాష్ అలాగే చూస్తూ ఉంటాడు కదా, ఇక వాళ్ళకి వినిపించదు. అలాగే విహారీ పైనుంచి చూస్తూ ఉంటే సుభాష్ వాళ్ళని విడిపించుకుంటుంది. లక్ష్మి కొంచెం స్పృహ వచ్చి అలా చూస్తూ ఉంటే ఇక మబ్బుగా కనిపిస్తూ ఉంటాడు సుభాష్. నువ్వు అని అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉంటే పట్టుకొనరా దీని అని అనేసరికి ఇక లక్ష్మి పారిపోతూ ఉంటుంది. లక్ష్మి అని విహారీ గట్టిగా అరవటంతో సుభాష్ అప్పుడు చూస్తాడు. ఇక దీన్ని వదిలిపెట్టకూడదు అనుకుంటే ఇప్పుడు వీడు నన్ను చూసేస్తాడే అనుకొని సుభాష్ వెనక్కి దాక్కుంటాడు. ఇక అప్పుడే విహారీ కూడా కిందకి పరిగెత్తుకొని వస్తాడు. లక్ష్మి పరిగెడుతూ ఉంటే లక్ష్మి వెనకాల రౌడీలు పడుతూ ఉంటారు. ఇక విహారీ వాళ్ళ వెనకాలే పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళగానే సుభాష్ ఇలా అనుకుంటాడు, ఇంకా ఇద్దరు భలే దొరికారు, ఈ లక్ష్మి విహారీ ఇద్దరు అడవిలోకి వెళ్తున్నారు, అడవిలోనే వీళ్ళని వేసి పారేస్తాను అని సుభాష్ అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.